கிளியே கிளியே மணி மணி மேகத்தோப்பில் కళ్ళ ముందే ఓ ఆడపిల్ల అందాన్ని కనపడనివ్వకుండా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? కనపడిన అమ్మాయిలు ఏడ్పించడం, రోడ్డు మీద అమ్మాయిలు తిరగనివ్వరా? బట్టని గొద్దులు ఇది దబ్బలం పెట్టి గుచ్చి తక్కువ వచ్చాను బట్ట నా సంగతి తెలియదు. ఆయన ఒంటి మీద ఒక గీత కనబడ్డా నీ తల్లి రాష్ట్రంతో బొక్కుమంటే చెప్తున్నా. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఈ ఇరుపుకు ఏగడలు కొత్తడలు కాకకాడలు అని మాట్లాడుతూ ఉంటాడు. లేటెస్ట్ స్టార్ట్. మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడు. రే లేచాడు రా పిస్తా. ఎలా ఉండాలి అలా ఉండాలి అలా బట్ట. ఈ లంజా కొడుకు ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? నీకు అంతగా సామాన్లు కనబడుతున్నాయంటే గుళ్ళని చెదగదింగు. ఆడది ఎలా బతకాలి అలా బతకాలని చెప్పడానికి నువ్వెవడు రా లంజా కొడక. చూడండి, ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. చిన్న తప్పు కాదు, పెద్ద తప్పు, పెద్ద తప్పే చేశావు. రై నువ్వు కూడా లొచ్చరా కొడుకువేరా. 2024లో 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. అచ్చి బాబు ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. అరే ఎందులా ఏం మాట్లాడుతున్నారు? ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు. రే నిజంగా కింద ఎకరం 5కి దిగిపోద్ది. క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముస్లిం మామూలు. నీకు ఉందిరా? రే బెత్తం తీసి పెట్టరా. పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద రేపులు చేస్తున్నారు. టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఫ్లాష్ బ్యాక్ అలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. ఇన్సెక్యూరిటీ, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పుంటేలా. లాగానే మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నేను కూడా హీరోయిన్నే. అన్నది నిన్ను కాదు అన్నది హీరోయిన్స్ ని. నువ్వు జస్ట్ సైడ్ క్యారెక్టర్. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఉండాలి అలా ఉండాలి, మీరు అప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలని. ఇదిగోవయ్యా ఈ 100 రూపాయలు ఉంచుకో. సామాన్లు మరి ఒక ఊటుకులా అంటే నీ సామాన్లు భద్రం అని అన్నారు, మరి ఆమె ఆడది కాదా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మరి ఆమె అన్నప్పుడు వీళ్ళందరూ అడగొచ్చు, ఆమె సూర్యావ పోయి అడగొచ్చు, ఇంకొక అడగలేదు ఎందుకు? ప్రతి ముష్టి పూకులంజా పెద్ద అడ్వైజర్ అనమాట. ఎవరినండి ఆవిడ తిడుతుంది? మనల్ని కాదు, హిలన్ని. సినిమాల్లో హిలన్ని అలాగే తిడతారు. కొత్త నీతి పూకు కొత్తలు అనమాట, బయలుదేరుతా ఉంటాయి. తిట్టదని చెప్పరా? తప్పు మేము వేసుకునే బట్టలో లేదు, మీరు చూసే చూపుల్లో ఉంది. అలా ఈతే మొత్తం బట్టలు ఇప్పేమంటాం గానీ పూర్తిగా బట్టలు వేసుకోమని ఎందుకంటామే? తప్పేలా బోకు.
మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు సార్? వాడు అన్వేషణ ఒకడు ఉంటాడమ్మా. ఆడి మమ్మీ ఆడు అసలు మామూలుడు కాదమ్మా. వాడు ఆడి దుంప తెక వాడు వాట్ ఎన్ పర్సన్ అమ్మా. వాడు మాత్రం ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినరు. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. నాగబాబు గారికి చెప్తున్నా, శాంతంగా ఉన్న మెగా ఫ్యామిలీని ఏదో దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటాడు. అతను అలవాటు. నిజమేనయ్యా పుల్లారావు. వీడియో నచ్చితే ఒక లైక్. ఎండ్ ఆఫ్ ది డే మేము అందరం ఏం సాధిస్తాం? మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్